శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గ్రూప్ సభ్యులకు శుభోదయం, శుభోయాత్. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి ఈవేళ మనం 15వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మలో దివ్య రూపములను దర్శించి తన యొక్క హృదయము ద్రవించిన విధానాన్ని, తన యొక్క ఆనందభరితాన్ని, అవ్యక్తంగా ఉన్నటువంటి విషయములను పరమాత్మతో వ్యక్తపరుస్తూ ఉన్నాడు అర్జునుడు. పశ్యామి దేవాంస్తవ దేవదేకే సర్వాంస్తథా భూత విశేషశంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాం చ దివ్యాన్. హే కృష్ణ వాసుదేవ, జనార్దన, అచ్యుత, అనంత, గోవింద, దేవదేవ, మీ శరీరమందు సమస్త దేవతలను అట్లే చరాచర ప్రాణికోట్లను సమూహములను కమలాసునుడైన సృష్టికర్తయు బ్రహ్మదేవుని సమస్త ఋషులను దివ్యములకు సర్పములను చూచుతున్నాను కృష్ణ అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి నాలో చూడు అనగా అర్థమేమిటి, తన స్వస్వరూపాన్ని తాను ఎక్కడ దర్శించాలి, శ్రీకృష్ణ పరమాత్మలో ఏ విధంగా అయితే సర్వ ప్రపంచము కూడా ఉన్నదో అదే విధంగా సర్వ ప్రాణులలో కూడా ఉన్నది అర్జున అని తెలుసుకో. తనలోకి తాను ప్రయాణము చేసినటువంటి వ్యక్తి ఏమి కనుగొంటాడు అంటే, జీవ శివ జగత్తులకి కారణము నేనే, జీవుడు నేనే, శివుడు నేనే, జగత్తు నేనే అనగా శ్రీకృష్ణ పరమాత్మలో ఏ విధంగా అయితే సర్వ సకల చరాచర ప్రాణులను అర్జునుడు దర్శిస్తూ ఉన్నాడో అదే విధంగా నీలో కూడా ఉన్నవి. సకల చరాచరంబులలో ప్రతి ప్రాణిలో కూడా ఈ సృష్టి అంతా ఉన్నది. ఈ సృష్టికి కారణము ఆయా ప్రాణి, వేరొకటి కాదు. నీ కర్మకు నీవే కర్తం. సకల చరాచరంబులను నీలో నీవు దర్శించగలగాలి. 7 14 భువన భాండవములను నీలోనే నీవు చూడాలి, ఎక్కడో లేవు. దైవత్వము నీలోనే చూడాలి, రాక్షసత్వము నీలోనే ఉన్నదని గ్రహించాలి. అజ్ఞానానికి కారణము నీవే, జ్ఞానానికి కారణము నీవే. జ్ఞాన అజ్ఞాన రహితుడవై మెలగాలి అంటే సర్వాన్ని వెలిగి ఉండాలి. సర్వాన్ని ఎరగాలి అంటే గురుకరుణ కలిగి ఉండాలి. గురుకరుణ కలిగిన నాడు నీలో ఉన్నటువంటి ఈ మాయా శబలిత బ్రహ్మ యొక్క ప్రభావం నీకు తెలియబడుతుంది. మాయా శబలిత బ్రహ్మం ఒక ప్రభావం నీకు తెలిసినప్పుడు సర్వదేవత భ్రాంతి ఒడుగుతుంది. సర్వసృష్టి మాయ శబలిత బ్రహ్మం నీకు తెలియబడుతుంది. అండములో ఉన్నది నేనే, పిండములో ఉన్నది నేనే, బ్రహ్మాండములో ఉన్నది నేనే అనే విషయం నీకు తెలియబడుతుంది నీలోకి నీ వెళ్ళినప్పుడు. బాహ్యంలో చూస్తే బాహ్యమే కనపడుతుంది, అంతరంలోకి చూస్తే అంతా కనపడుతుంది. ఆంతరంగంగా ప్రయాణము చేసినటువంటి వాడు, సాంఖ్య తారక అమనస్కములు ఎరిగినటువంటి వాడు సహజ అమనస్కుడై జీవిస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచానికి తెలియచేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుచేత అంటే
నీవు కన్ను తెరిస్తే ప్రపంచం, కన్ను మూస్తే ఆంతరంగిక. నీ యొక్క దృష్టి దృశ్య వైపు కాకుండా ద్రష్ట వైపు ప్రయాణము చేసిన నాడు నీవెవరో నీకు తెలియబడుతుంది. ఇదే సత్యం, ఇదే గురువాక్యం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.